హైవేస్ ఎర్రగడ్డ మానసిక వైద్యశాల నార్మల్గా పిచ్చాసుపత్రి అంటూ ఉంటారు, అలా అనకూడదు. అక్కడ ఉన్న పిచ్చోళ్ళని అనకూడదు, బట్ అలానే అంటూ ఉంటారు. అంటే వాళ్ళని పిచ్చోళ్ళే, వీళ్ళు మనల్ని ఏం చేస్తారులే, లేదంటే వీళ్ళు మనకేం చెప్తారులే, లేదు మనం పెట్టిన తిన్నాక వీళ్ళు ఇంకేమైద్దిలే అన్నట్టు. ఆ ఫుడ్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో జైపాల్ రెడ్డి, అతను మొన్న ఏదో స్వీట్ లాంటిది పెట్టారంట. అది తిన్న తర్వాత నుంచి నీల విరోచనాలు, డయేరియా, ఇంకా ఫుడ్ పాయిజన్ అయిపోయి తేడా కొట్టేసింది. దాదాపు 100 మందికి పైగా. అందులో కరణ్ అని చెప్పేసి ఇతను ఇంటలెక్చువల్ డిజార్డర్తో బాధపడుతున్నాడు. ఎవరు పట్టించుకోకపోతే రోడ్డు మీద కనిపిస్తే తీసుకొచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేశారంట. అతను చనిపోయాడు ఈ ఫుడ్ పాయిజన్ అయిన తర్వాత. ఈ విషయం తెలిసి ఊళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎడుకొస్తే వాళ్ళ పిల్లలను చూపించట్లేదు, బట్ బాగానే ఉన్నారని చెప్తున్నారంట. నిజమేంటన్నప్పుడు కొంతమందికి ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు, కొంతమందికి ఏమో ఉస్మాన్ ఆసుపత్రి చికిత్స అందిస్తూ ఉన్నారు. సమస్య ఎక్కడ ఏంటి అంటే ఆర్ఎంఓ పద్మజ ఆమెను సస్పెండ్ చేశారు. సూపరింటెండెంట్ అనితో వచ్చేసి ఆమె ఏం చెప్తున్నారంటే రెగ్యులర్గా అంతా బాగానే ఉండిద్దండి, మొన్న స్వీట్ పెట్టిన రోజు ఏదో తేడా కొట్టింది, అక్కడ ఏదో తేడా అయిందండి, ఫుడ్ శాంపిల్స్ మొత్తం పంపాము, అండ్ ఎవరైతే ఫుడ్ పాయిజన్ బారిన పడి మోషన్స్ అవుతూ హెల్త్ ఇష్యూస్ తేడా కొట్టినాయో వాళ్ళ శాంపిల్స్ కూడా పంపామండి ల్యాబ్కి, అన్నీ వచ్చాక అప్పుడు చెప్తామని చెప్పేసి ఆమె అంటుంది. బట్ రియాలిటీ ఏంటంటే అవునన్నా కాదన్నా అపరిచిత సినిమాలో చూపించినట్టు ఈ కొంతమంది ఫుడ్ కాంట్రాక్టర్లు వచ్చేసి స్కూల్లో కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, కాలేజీల్లో కావచ్చు, బయట క్యాంటీన్లు కావచ్చు, ఇదిగో ఈ ఆసుపత్రుల్లో కూడా కావచ్చు, ఎప్పుడో ఒకరోజు ఎక్కడో ఓ చోట కకృతి పడతారు. ఆ కకృతి పడినప్పుడు తేడా కొట్టేసేది, ఆ తేడా కొట్టినప్పుడు ఇవన్నీ బయటపడుతూ ఉంటాయి. సో పాపం మనసు విప్పి లేదన్నప్పుడు స్పృహలో ఉండి కాన్షియస్గా ఉండి తెలివితో ఉండి ఇది తప్పు ఇది ఒప్పు, అది తినటం వల్ల మాకు ఇదేంది, ఇది తినటం వల్ల మాకు ఇదేంది, ఇచ్చి ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్పలేని వాళ్ళుగా ఉన్నారు కాబట్టే వీళ్ళు చేసిన ఆటలు సాగుతాయి అనుకోబట్టే ఇంత ఘోరం జరిగింది. అదర్వైజ్ ఇంత రాకపోదు. పాపం నాకైతే చాలా చాలా బాధేసింది. పాపం ఆ ఎర్రగడ్డ ఆసుపత్రికి సంబంధించి పేషెంట్స్ ఇలా ఫుడ్ పాయిజన్ అయ్యి ఆసుపత్రి పాలేరు అనగానే పాపం కొంతమందినేమో వాళ్ళ అటెండర్లు ఉంటారు అక్కడ, కొంతమంది ఏమో వాళ్ళ అటెండర్లు ఉండరు. ఈ అటెండర్ లేకపోవటం వల్ల ఇదిగో ఈ రకంగా తిని అన్యాయం అయిపోవటం, అకారణంగా ఆసుపత్రి పాలవటం, ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్.